హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ టాక్స్. క్రెడిట్ కార్డ్స్, అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, దాని లిమిట్ ఏంటి, అసలు మనం ఎలా వాడాలి, దాని గురించి లాభాలు నష్టాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ డబ్బు అనేది అంది కాదండి. బ్యాంకు మనకిచ్చే తాత్కాలికంగా మనకిచ్చే డబ్బు. మనం ముందుగా ఖర్చు చేస్తాం, దాన్ని తర్వాత బిల్లు వస్తుంది. ఉదాహరణకి 50,000 లిమిట్ అనుకోండి, 10,000 షాపింగు, 3,000 పెట్రోలు, 2,000 ఆర్డర్స్ అనుకుందాం, ఆన్లైన్ ఆర్డర్స్, మొత్తం కలిపి 15,000 అని ఖర్చు. తర్వాత బిల్లు వస్తుంది. దాన్ని మనం టైంకి కడితే ఏ సమస్య ఉండదండి. టైంకి కట్టామంటే మనకి ఏ సమస్య ఉండదు. కార్డు ఎలా పనిచేస్తుంది, బ్యాంక్ మనకి ₹1,00,000 లిమిట్ ఇచ్చింది అనుకుందాం అండి. మనం 40,000 వాడాం, 60,000 బ్యాలెన్స్ ఉంటుంది. ఒక నెలలో చేసిన ఖర్చు నెక్స్ట్ మంత్లో బిల్లు వస్తుందండి. మనకి బిల్లు మనం డ్యూ డేట్ ఉంటుంది కదా, డ్యూ డేట్కి ఒక 4 రోజుల ముందే మనం బిల్లు కట్టేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి. డ్యూ డేట్ తర్వాత కడితే ఇంట్రెస్ట్ పడిద్ది, మళ్ళీ లేట్ ఛార్జెస్ అని కలెక్ట్ చేస్తాడు, ప్లస్ మనకి క్రెడిట్ స్కోర్ అనేది కూడా దెబ్బతింటుంది. చాలామంది చేసే పెద్ద తప్పు అండి. ఉదాహరణకి మనం 10,000 వాడామనుకోండి, ఫుల్ పేమెంట్ కట్టం, మనం మినిమం 500 కడదాం. మిగతా అమౌంట్ మీద ఇంట్రెస్ట్ కన్ఫర్మ్గా మిగతా అమౌంట్ మీద 9,500 మీద ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? సుమారు నెలకి 3% దాకా ఉండొచ్చండి ఇంట్రెస్ట్. కానీ మినిమం పేమెంట్ అంటే ఏంటంటే, చాలామంది అనుకుంటారు మినిమం పేమెంట్ కడతాం కదా, సమస్య ఏం లేదని. కానీ అసలు సమస్య అనేది అక్కడే ఉంటుందండి. మినిమం పేమెంట్ అంటే ఉదాహరణకి 20,000 మన బిల్ అండి. మినిమం ₹1,000 కట్టాం. మనం ₹1,000 మాత్రమే కడితే మిగతా 19,000 మీద మనకి ఛార్జెస్ పడతాయండి. మంత్లీ 3% అంటే మనకు తక్కువ అనిపించవచ్చు. ఇయర్లీ చూసుకుంటే చాలా ఎక్కువ ఉండొచ్చు అండి ఛార్జెస్ అనేది. మినిమం పేమెంట్ అనేది కరెక్ట్ కాదండి. మినిమం పేమెంట్ అనేది కట్టుకోమాకండి. మ్యాక్సిమము డ్యూ డేట్ కన్నా ముందే ఫుల్ పేమెంట్ కట్టేసుకుంటే చాలా మంచిదండి. కార్డు వల్ల లాభాలు కూడా ఉన్నాయండి. మనకి కార్డు మీద మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. కొన్ని మనకి ఎమర్జెన్సీ టైంలో ఒక 20,000 కావాలండి, మనకి ఎమర్జెన్సీ ఇప్పటికిప్పుడు 20,000 కావాలంటే ఎవరండి ఉండబలంగా మనకు కావాలన్నా, అది కూడా ఇంట్రెస్ట్ లేని అమౌంట్, 1 మంత్ దాకా ఇంట్రెస్ట్ ఉండదండి. అలాంటి టైంలో మనకి ఎమర్జెన్సీ టైంలో కార్డు ఉపయోగపడవచ్చు. మనకి ఫ్యూచర్లో ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఇది ఆన్ టైం కట్టేసుకుంటూ ఉంటే, క్రెడిట్ కార్డు అమౌంట్ అనేది ఆన్ టైం కడతా ఉంటే మన సివిల్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కట్టకపోతే కూడా సివిల్ పడిపోతుందండి. లేదన్నా ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఒక ఫ్రిడ్జో లేక ఏసీయో లేక ఇంకోటి ఎలక్ట్రానిక్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి. నెల మనం 3,000 4,000 పెట్టేసుకొని నెల కట్టుకుంటూ ఉంటే సివిల్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు నష్టాలు చూద్దామండి. కార్డు వల్ల మనకు వచ్చే నష్టాలు, అవసరం లేని ఖర్చులు పెరుగుతాయండి. అదే అమౌంట్ మన చేతిలో 10,000 ఉన్నాయనుకోండి, మనం వెళ్ళిన ప్రతి చోట అమౌంట్ ఇస్తూ వెళ్ళామనుకోండి, ప్రతి షాపులో మనకు లెక్క ఉంటుంది ఎంత డబ్బు ఖర్చు అవుతుందా అని. అదే కార్డు ఇచ్చుకుంటూ పోయామనుకోండి, మనకి ఏం ఐడియా ఉండదు కదా. కార్డు ఇస్తాం, స్వైప్ చేస్తారు, ఇంకో చోటుకి వెళ్ళారు, స్వైప్ చేస్తారు. దీని భారం అనేది మంత్ ఎండ్లో పడిద్ది. మనకి బిల్లు జనరేట్ అయిన తర్వాత అమ్మో ఇంత వాడామో మనం అనేది మంత్ ఎండ్లో మనకి అర్థమవుతుందండి. కార్డు చాలా వరకు ఎక్కువ ఖర్చులు లేకుండా చూసారా, వాళ్ళు వాడుకోవడం చాలా మంచిదండి. మెయిన్ ఒక్కసారి ఈ లేట్ ఛార్జెస్కి అలవాటు పడ్డామంటే బయటికి రావడం కష్టం అండి. బిల్లు పెరిగే కొద్దీ మనం టెన్షన్ పెరుగుతుంది. క్రెడిట్ కార్డు ఎవరు తీసుకుంటే బాగుంటుంది? ఆదాయం క్రమంగా ఉండేవాళ్ళు, మెయిన్ ఖర్చులు కంట్రోల్గా ఉండేవాళ్ళు అండి. ఇప్పుడు నీ పలానా వస్తువుతో మీకు అవసరం ఉంది, అవసరం ఉందంటేనే కార్డు స్వైప్ చేసి తీసుకోవడం మంచిదండి. అవసరం లేకపోయినా మనం కొనేసి ఏముందిలో పక్కన పెట్టేద్దాం అని కొనేస్తే మంత్ ఎండ్లో మనకు భారం అవుతుందండి బిల్లు కట్టేటప్పుడు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఖర్చులు కంట్రోల్ చేసుకునే వాళ్ళు, టైంకి బిల్లు కట్టేవాళ్ళు పర్లేదండి, బాగానే ఉంటుంది, కార్డు వాడుకోవచ్చు. ఎవరు జాగ్రత్త పడాలి? శాలరీ రాగానే మొత్తం ఖర్చు పెట్టేసుకునే వాళ్ళు, దానికి దీనికి శాలరీ పడిందండి, మనం ఒక రోజులు అయిపోయింది అనుకోండి, యూజ్ ఉంటుంది కదా,
అలా ఖర్చు పెట్టుకునే వాళ్ళు, ఈఎంఐలు ఎక్కువ ఉన్నవాళ్ళు, అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు కార్డు తీసుకోపోవడం 100% మంచిదండి. తర్వాత ఇవి గుర్తుపెట్టుకోండి, ఫుల్ బిల్ మాత్రమే కట్టాలి, లిమిట్ మొత్తం వాడొద్దు. డ్యూ డేట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దండి. 4 రోజుల ముందు బిల్లు కట్టేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. కార్డు అనేది మ్యాక్సిమం కట్టగలిగిన వాళ్ళే తీసుకోవచ్చండి. ఎక్కువ అప్పులు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, ఓకేనండి. ఎక్కువ అప్పులు ఉన్న వాళ్ళు తీసుకోకండి. అప్పులు తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే బెటర్ అండి. మీ అవసరాన్ని నిమిత్తం వాడుకొని ఆన్ టైం బిల్లు కట్టేసుకుంటూ ఉంటే చాలా బెటర్ అండి. క్రెడిట్ కార్డ్ అనేది కత్తి లాంటిదండి. దాంతో మనం కూరగాయలు కట్ చేయొచ్చు, చేతులు కోసుకోవచ్చు, ఓకేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.